డ్రగ్స్ ట్రిప్పుకో 10 గ్రాములు తెప్పించుకుంటే చాలు, నెలకు ఓ 50 గ్రాములు అమ్ముకోగలిగితే చాలు, లక్షల్లో సంపాదన. హ్యాండ్ బ్యాగ్లో ఉండే మేకప్ కిట్లో దాన్ని దాచేయడం, ఓ 10 ఫోన్లు కొట్టడం, పబ్బులోనో కాఫీ బార్లలోనో దాన్ని మెల్లగా అందించడం, ఫోన్పేలో డబ్బులు వేయించుకోవడం. ఏ మాత్రం శ్రమ లేని ఈ వ్యవహారానికి అలవాటు పడ్డ ఆ అతివ పాపం పండిందే, కటకటాల్లోకి కదిలిందే ది యాక్టర్ అండ్ ది డ్రగ్స్ స్మగ్లర్ మిస్ లావణ్య. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. 4 గ్రాముల డ్రగ్స్ తో పట్టుబడ్డ లావణ్య కేసులో నార్సింగ్ పోలీసులు అనేక విషయాలను రాబట్టారు. ఈ కేసు రిమాండ్ రిపోర్ట్ లో సంచలనమైన విషయాలను పొందుపరిచారు. విజయవాడకు చెందిన లావణ్య చదువు కోసం హైదరాబాద్ వచ్చింది. సంగీతంలో ప్రావీణ్యం ఉండటంతో మ్యూజిక్ టీచర్ గా సంగీత పాఠాలు చెబుతూ చదువుకోసాగింది. ముఖం చక్కగా ఉంది. సినిమాల్లో హీరోయిన్ ఛాన్స్లకు ట్రైల్ చేయకపోయావా అన్న స్నేహితుల మాటలు విని మనసు మూవీల వైపు లాగింది. మొదట్లో షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేసింది. ఆ తర్వాత చిన్న సినిమాల్లో సెకండ్ హీరోయిన్ పాత్రలు చేసింది. అయితే అవేవి ఆమెకు పెద్దగా సంపాదన ఇవ్వలేకపోయాయి. ఈ క్రమంలో లాంగ్ డ్రైవ్లు, పబ్బులకు అలవాటు పడింది. ఆ జల్సాలో ఆమెను తెలియకుండానే అడ్డగోలు పనులకు దారి చూపించాయి. ఈ క్రమంలో లావణ్యకు ఓ టాలీవుడ్ హీరో పరిచయం అయ్యాడు. అతనితో కొంతకాలంగా ఆమె కలిసి తిరుగుతోంది. అటు కొద్ది నెలల క్రితం వరలక్ష్మి టిఫిన్స్ ఓనర్ మీద నమోదైన డ్రగ్స్ కేసులో కూడా లావణ్య ఓ సస్పెక్టెడ్ గా ఉందని తేలింది. మరోవైపు తన స్నేహితుల ద్వారా గోవా నుంచి డ్రగ్స్ తెప్పించుకుని తనకు తెలిసిన డ్రగ్ ఎడిక్ట్లకు సీక్రెట్ గా వాటిని అమ్ముతూ పెద్ద ఎత్తున సంపాదించడం మొదలుపెట్టింది. ఉనిత్ రెడ్డి అనే ఈమె స్నేహితుడు గోవా నుంచి డ్రగ్స్ తేవడం, వీటిని ఈ మేడం గారు తన క్లయింట్లకు గుట్టుగా అందివ్వడం చేసేది. పాపం ఎంతకాలం తాగుతుంది? లావణ్య స్వయం ఉపాధి పథకాన్ని ఎవరో నార్సింగ్ పోలీసులు చెవిని వేశారు. వారు మాటేశారు. ఆమె ఉంటున్న ఓ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ లో తనిఖీలు జరిపారు. మేడం గారు బ్యాగ్ లో డ్రగ్స్ ప్యాకెట్లతో పోలీసులకు చిక్కుపోయారు. ఈ కేసుకు సంబంధించి జరిగిన విచారణలో భాగంగా పోలీసులు ఈమె సెల్ ఫోన్ ను పరిశీలించారు. టాలీవుడ్ కు చెందిన పలువురు చిన్న చితక యాక్టర్లు, కొందరు ప్రముఖ యాక్టర్లు, ఇతర విభాగాల సిబ్బంది, టీవీ ఫీల్డ్ కు చెందిన కొందరు ఈమెతో లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. ఉనిత్తో పాటు ఇంకా ఎవరెవరు ఈమెకు డ్రగ్స్ తెచ్చిస్తున్నారు? ఈమె ఎవరెవరికి వీటిని సరఫరా చేస్తోంది? ఎవరెవరు ఈమె నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నారు? ఈ డ్రగ్స్ ముఠాలో వీరిద్దరైనా, లేదంటే ఇంకా ఎవరైనా ఉన్నారా? ఈ స్మగ్లింగ్ వ్యవహారంలో ఈమె తన ప్రియుడని చెబుతున్న టాలీవుడ్ యంగ్ హీరో పాత్ర ఉందా లేదా? డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ వరలక్ష్మి టిఫిన్స్ యజమానితో ఈమెకున్న సంబంధాలేంటి? ఈ కేసులో ఉనిత్తో పాటు అరెస్ట్ అయిన ఇందిరా అనే యువతి పాత్ర ఏంటి అనే విషయాలను తెలుసుకునేందుకు ఈమెను తమ కస్టడీకి ఇవ్వాలంటూ టాస్క్ ఫోర్స్ పోలీసులు న్యాయస్థానానికి విన్నవించారు. అటు ఈమెకు గోవా నుంచి డ్రగ్స్ తెచ్చిస్తున్న ఉనిత్ రెడ్డితో పాటు ఇందిరా అనే మరో మహిళను కూడా అరెస్టు చేశారు. అటు న్యాయస్థానం లావణ్యకు 14 రోజుల రిమాండ్ విధించింది. చక్కగా చదువుకుని చక్కటి ఉద్యోగాన్ని అందిపుచ్చుకుని మంచి జీవితం గడపాల్సిన లావణ్య సినిమాయిలో పడి జల్సాలకు బానిసైంది. ఖర్చుల కోసం ఓ భయంకరమైన అడ్డదారిని ఎంచుకుంది. బెయిల్ కూడా అంత ఈజీగా పొందలేని కేసులో పోలీసులకు చిక్కి తన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంది. మరి కోర్టు పోలీసు కస్టడీకి ఇస్తే ఇంకెన్ని సంచలనాలు ఈమె బయట పెడుతుంది అన్నది ఇప్పుడు ఆమె ద్వారా డ్రగ్స్ కొని వినియోగిస్తున్న కస్టమర్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. నిన్న సాయంత్రం మన నార్సింగ్ పిఎస్ పరిధిలో ఒక మహిళ అంటే డ్రగ్తోని ఉన్నదన్న విషయం తెలుసుకొని మన నార్సింగ్ ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా ఎస్ఐ మురళి గారు ఆధ్వర్యంలో ఒక రైడ్ చేయడం జరిగింది. దాంట్లో ఆ మహిళ వద్ద నుంచి ఒక 4 గ్రాముల MDMA స్వాధీనపరుచుకున్నాం. దీన్ని తీసుకొచ్చి మనం దాని వర్త్ దాదాపు ఒక 48,000 to 50,000 వరకు ఉంది. దానిపై మనం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. దాన్ని ఒక ఉనిత్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చినట్టుగా అతను చెప్తుంది. దానిపై మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. ఇప్పుడు హీరోకి ఈమెకి ఎలా పరిచయం, తర్వాత మన డ్రగ్స్ తీసుకోవడం అట్లాంటిది అదేమన్నా ఉంటే కాల్ డాక్టర్ చూసి వెరిఫై చేసి చూస్తాం. ఎందుకంటే మనము అంటే ఆ లైన్లో మనకి ఇంతవరకేం అంటే క్లియర్ మనకు ఇప్పుడు ఉనిత్ రెడ్డి అదుపులోకి వస్తే కానీ తెలుస్తుంది. అదే 4 గ్రామ్స్ MDMA, ఒక సెల్ ఫోన్, అదేవిధంగా ఒక ల్యాప్టాప్ సీజ్ చేస్తాం. ట్యాబ్ తీసుకుని ఇప్పుడు అనాలిసిస్ చేసి చెప్తాం మళ్ళీ ఫర్దర్గా. వీళ్ళు ఎక్కడ దొరికారు సార్? ఇక్కడే మన కోకపేట నార్సింగ్ షుగర్లో. ఎక్కడ నుండి ఎక్కడ తీసుకెళ్తున్నారు సార్? ఆమె దగ్గర క్యారీ చేస్తుంది. అంటే 4 గ్రాముల చిన్న క్వాంటిటీ.